దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులుగా చెప్పుకునే వాళ్ళను ప్రధానమంత్రితో సహా దిగిపోయిన ముఖ్యమంత్రి కూడా నేను సవాలు విసురుతున్నా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క సంవత్సరమైనా ఏ రాష్ట్రమైనా 55,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉన్నదా? తెలంగాణ గడ్డ మీద నా ప్రభుత్వం, మా ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం 55,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఏ లక్ష్యం కోసం నిరుద్యోగ యువకులు ఉద్యమాల బాట పట్టినరో, ఏ లక్ష్యం కోసం శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ప్రాణ త్యాగాలు చేసినరో ఆ లక్ష్య సాధనలో మొదటి సంవత్సరంలో 55,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఆ దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వాళ్ళ లక్ష్యం కోసం, వాళ్ళు కన్న కలలను నెరవేర్చడానికి ఈ రోజు మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అని నేను ఈ వేదిక మీద నుంచి గొప్పగా నేను చెప్పదలుచుకున్నా. ప్రతి వాళ్ళను తలలు లెక్క పెడతాం. ఎవరికైనా అనుమానం ఉంటే ఇదే నక్లెస్ రోడ్డు మీద 55,143 మందిని ఇక్కడ పిలిపిస్తాం. మోడీ గారు, చంద్రశేఖరరావు గారు ఇక్కడ నిలబడండి, ఒక్కొక్కరి తల పెట్టుకోండి. ఒక్క తల తగ్గినా ఇక్కడనే మీకు క్షమాపణ చెప్పడానికి ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా పట్టుదల, ఇది మా పరిపాలనకు గీటురాయి. అందుకే ఈరోజు ఈ లక్ష్య సాధనలో మేము ముందుకు వెళ్ళాలి అంటే ఇంకా మీరు మమ్మల్ని బలంగా ఆశీర్వదించాలి. ఇవాళ ఢిల్లీ నగరం మీరు చూస్తున్నారు టీవీలలో, పేపర్లలో. వాయు కాలుష్యం పెరిగిపోయి, శబ్ద కాలుష్యం పెరిగిపోయి ఢిల్లీ నగరానికి సెలవు ఇచ్చింది. పాఠశాలలలో పిల్లలు బడికి పోయే పరిస్థితి లేదు. ఇంటికాడ ఆన్లైన్లో చదవమంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులకు పోయే పరిస్థితి లేదు. పార్లమెంటు జరిగే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న నితిన్ గడ్కరీ గారు, సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, స్పష్టంగా చెప్పింది, ఢిల్లీకి వస్తే నా ఆరోగ్యం దెబ్బతింటుంది, నేను ఢిల్లీకి రాని అని ఒక కేంద్ర మంత్రి చెప్పిండంటే ఈరోజు ఢిల్లీ దేశ రాజధానిలో ఉన్న పరిస్థితులు, కాలుష్యాన్ని ఒక్కసారి అంచనా వెయ్యండి అని చెప్పి నేను ఈ తెలంగాణ ప్రజానికానికి నేను చెప్పదలుచుకున్నా. కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఢిల్లీలో పొల్యూషన్ అనే పీక్స్ పోయింది, నేను ఢిల్లీకి వచ్చినప్పుడల్లా నా ఆరోగ్యం దెబ్బతింటుంది, దీన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చిందని ఢిల్లీ మొత్తాన్ని సెలవు ప్రకటించి ఢిల్లీని బంద్ పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే తొందరలోనే ఢిల్లీ నివాస యోగ్యత పట్టణాల నుంచి తొలగించి అక్కడ ఉంటున్న వాళ్ళు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా బెంగళూరులో ట్రాఫిక్ జాములు మీరు చూసారు. చెన్నైలో వర్షాలు వస్తే పడవల్లో తిరిగే పరిస్థితి మీరు చూసారు. ముంబైలో కొట్టుకుపోతున్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. కలకత్తా గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రపంచంలో చెత్త నగరం కింద పోటీ పడితే కలకత్తా ఫస్ట్ వచ్చేటట్టు ఉన్నది. ఈ మహానగరాలల్లో 6 నగరాలు ఉంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్ మన ఒక్కరమే కాస్తో కూస్తో బాగున్నాం. ఈ బాగున్న నగరం వేగంగా కాలుష్యం వైపు ప్రయాణం చేస్తుంది. ఈ కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఆర్టీసీ కార్మికులు, రవాణా శాఖ సిబ్బంది నడుం బిగిస్తే తప్ప ఈ కాలుష్యాన్ని నియంత్రించలేని పరిస్థితి ఉన్నది. సామాజిక బాధ్యత, ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. ఈ నగరం నిర్మానుష్య నగరంగా మారకుండా ఉండాలి అనంటే రవాణా శాఖ క్రియాశీలకంగా పనిచేయాలి, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఈ నగరంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న వాహనాలను నియంత్రించాలి. నియంత్రించడమే కాదు, నిరోధించాలి. నిరోధించిన వాటిని 15 సంవత్సరాలు పూర్తయితే వాటిని స్క్రాప్కు పంపించాలి. అందుకే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం. కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్కు పంపించాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. అదేవిధంగా ఇవాళ డీజిల్, పెట్రోల్, ఇతర ఇంధనాల వల్ల విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. మరి దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత మన మీద లేదా? అందుకే ఈరోజు మనం ఈ ఎలక్ట్రిక్ వాహనాల కోసం రవాణా ఛార్జెస్ 0 చేసినాం. ఒక్క పైసా లేదు. వెహికల్ కొనుక్కుంటే వితౌట్ ఎనీ ఫీజ్ మనం బండ్లను రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు నగరంలో ఆ వాహనాల కొనుగోలు పెరగాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నది. ఇదే కాదు, ఈరోజు గ్రేటర్ హైదరాబాదే కాదు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మొత్తం ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్న నగరం హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, చేవెళ్ళ పార్లమెంట్ కావచ్చు, కొంత
మెదక్ పార్లమెంటు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఇది మొత్తం ఒక మహానగరం. ఈ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్న కోర్ అర్బన్ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ లో ఈ రోజు ఆర్టీసీ బస్సులు 3000 ఉన్నాయి. ఈ 3000 బస్సులు దాదాపుగా 90% డీజిల్ మీద నడుస్తున్నాయి. ఈ 3000 బస్సులు డీజిల్తో ఇట్లనే నడుస్తే కాలుష్యాన్ని నియంత్రించలేము. అందుకే రాబోయే 2 సంవత్సరాలలో అన్ని ఆర్టీసీ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించి 3000 ఎలక్ట్రిక్ బస్సులు కొని ఈ హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటుంది. తొందరలోనే 2 సంవత్సరాలు పూర్తి చేసే లోపల 3000 ఎలక్ట్రిక్ బస్సులను కొని హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల డీజిల్తో నడుస్తున్న అన్ని బస్సులను ఇతర ప్రాంతాలకు తరలించి ఈ నగరాన్ని రక్షించడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాము. ఆ దిశగా నేను మీకు హామీ ఇస్తున్నా. అదేవిధంగా రెండవ భాగం కార్లు ఊబర్ కానీ ఇతర ట్రాన్స్పోర్ట్లో నడిచేటివి. ఆ తర్వాత ఆటోలోళ్ళు పాపం గిట్టుబాటు ధర లేక డీజిల్ బదులు కిరోసిన్ పోసి నడుపుతున్నారు. పట్టుకుంటే ఒక బాధ, పట్టుకోకపోతే ఇంకో బాధ. ఫైన్ వేస్తే బాధ, ఫైన్ వేయకపోతే ఇంకొక బాధ. వేస్తేనేమో సంఘాలు వస్తే వేయకపోతేనో అధికారులు మిమ్మల్ని తిడతారు. రవాణా శాఖకే ఉంది. పట్టుకోకపోతే ఎలక కోపం, ఇడిచిపెడితే పిల్లి కోపం అన్నట్టు 2 దిక్కుల మీకే ఇబ్బంది ఉంది. అందుకే ఇవాళ నేను మా రవాణా శాఖ మంత్రి గారికి సూచన చేస్తున్నా, ఈ డీజిల్ ఆటోలు అన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించండి. వాళ్ళందరూ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుంటే వాళ్ళకి ఏ రకంగా మనం ప్రత్యేక పథకాలు ఇవ్వగలమో వాటిని మీ అధికారులతో మాట్లాడి ఒక ప్రణాళిక తీసుకురండి. ప్రతి పేదవాడు ఎలక్ట్రిక్ ఆటో కొని హైదరాబాద్ నగరంలో నడుపుకుంటే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఒక ప్రత్యేకమైన పథకం తీసుకురండి. ఈ నగరంలో తిరుగుతున్న డీజిల్ ఆధారిత ఆటోలు అన్నిటిని కూడా నగరం బయటికి పంపించడం ద్వారా ఈ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి. ఇవే కాదు, చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించుకున్నారు. ఇవాళ ఆక్రమించుకోవడంతో ఆ చెరువులలో ఉండాల్సిన నీళ్లు, తగ్గాల్సిన కాలుష్యం రోడ్ల మీదకి వస్తుంది. రోడ్ల మీద నుంచి మన ఇండ్లకు వస్తుంది. ఇండ్లకు వచ్చిన కాలుష్యం మనం పీల్చుకుంటే గుండెలకు పోతుంది. దాంతో క్యాన్సర్ వస్తుంది, విపరీతమైన రోగాలు వస్తున్నాయి. మనకు మనమే విధించుకున్న మరణ శిక్ష ఇది. ఈ మరణ శిక్ష నుంచి బయటపడాలంటే దేవుడిచ్చిన వరం మూసీ నదిని పునరుజ్జీవింపజేసుకొని మూసా పరివాహక ప్రాంతం, ఈసా పరివాహక ప్రాంతం నుంచి వచ్చే నీళ్లు వర్షాకాలంలోనే వస్తాయి. కానీ సంవత్సరం మొత్తం మూసీ కలకలలాడాలంటే గోదావరి నదిని మూసీతో అనుసంధానం చేసి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీ మొత్తం ఎప్పటికప్పుడు మంచి నీళ్లను ప్రవహింపజేయడం ద్వారా ఈ మూసీలో ఉన్న కాలుష్యాన్ని కడగొచ్చు. హైదరాబాదు నగరాన్ని పట్టి పీడిస్తున్న ఈ కలుషితమైన వాతావరణం నుంచి మన నగరాన్ని కాపాడుకోవచ్చు. ఇవన్నీ చెయ్యాలి, ఇవన్నీ జరగాలి అంటే మీ ఆశీర్వాదం ఉండాలి. అందుకే ఈరోజు ఈ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలి. మన కళ్ళ ముందల్నే స్పెయిన్ మన చూసినాం. కొన్ని వేల కార్లు, కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం స్పెయిన్లో కొట్టుకుపోయింది. అది వేరే దేశం. కానీ ఢిల్లీ మనం కళ్ళతో చూసినాం, చెన్నై మన కళ్ళతో చూసినాం, ముంబై మన కళ్ళతో చూసినాం. మరి మన హైదరాబాద్ను కూడా ఇంకొక కల్లోలిత నగరంగా మనం మార్చుకుందామా? లేదా కొంత కఠినమైన నిబంధనలు పాటించి వాటిని అమలు చేయడం ద్వారా రవాణా శాఖకు మనం సహకరించి ఆర్టీసీ కార్మికులను మనం ప్రోత్సహించి ఈ కాలుష్యాన్ని నియంత్రించినప్పుడే మన బతుకులు బాగుపడతాయి, మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మనం ఇంకా 100 ఏళ్లు బతకడానికి అవసరమైన వాతావరణాన్ని నగరంలో తెచ్చుకోవాలి.